ఇప్పుడు టన్నెల్ 2లో ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే చిక్కుబడిపోయి ఉందో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇప్పుడే మనం పరిశీలించుకుంటా వచ్చాం. ఈ యొక్క టన్నెల్ 2లో 11.8 కిలోమీటర్ దగ్గర ఈ టీబీఎం చిక్కుబడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. రాత్రి మనం 12 గంట సమయంలో ఫ్రంట్ చూసాం. అంటే ఏదైతే 9.8 మీటర్ల ఆ వ్యాసంతో మొత్తం టోటల్ గా ఏదైతే కవర్ అయిపోయి ఉందో నిన్న ఫ్రంట్ పార్ట్ చూసాం. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ నుంచి అంటే దగ్గర దగ్గర 175 మీటర్స్ అంటే 175 మీటర్ల పొడవున ఈ యొక్క టీబీఎం ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ నుంచి, ఎందుకంటే ఫ్రంట్ మనం చూసాం 1 ఇంచ్ కూడా గ్యాప్ లేదు. ఇప్పుడు బ్యాక్ నుంచి మనం ఇప్పుడు మళ్ళీ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ లో మరి 175 మీటర్స్ మనం ఇప్పుడు చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడికి రావడానికి కూడా మార్గం లేనటువంటి స్థితిలో మనము జేసీబీ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ఈ టీబీఎం లో మనం చూసాం దగ్గర దగ్గర ఇది 3 స్టైర్స్ అంటే 3 అంతస్తులుగా ఉన్నటువంటి పరిస్థితి. కింద రైల్వేకి సంబంధించినటువంటి విధానంలో ఇక్కడికి ఉన్నటువంటి మెటీరియల్ గాని మిషనరీ గాని తీసుకురావడం, ఇందులోనే మళ్ళీ జేసీబీలు వర్క్ చేసేటువంటి విధంగా ఇక్కడ ఉండడం, అదేవిధంగా 33 kV ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే సబ్స్టేషన్ కూడా ఇక్కడే ఉండడం, పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి మిషనరీ అంతా కూడా చూస్తూ ఉంటే దగ్గర దగ్గర 100 టన్నుల ఉన్నటువంటి పరిస్థితి. దీని అంతటినీ కూడా డిస్మాండిల్ చేస్తేనే మనకి టన్నెల్ 2 నుంచి నీరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గత 5 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ పాలనలో మరి ఈ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ వెలికి తీయవద్దు, దీనికి ఉన్నటువంటి లావాదేవీలు ఏవైతే అవి పరిష్కారం అయిన తర్వాతే టీబీఎం వెలికి తీయండి, దీనికి సంబంధించిన ఏజెన్సీ వాళ్ళు హైకోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకున్నటువంటి స్థితిలో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో దీని వంక చూసినటువంటి పరిస్థితి లేదు. ఆ స్టే ఆర్డర్ వేకేట్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హెడ్ వర్క్స్ గాని, అదేవిధంగా టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ లైనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన డే అండ్ నైట్ షిఫ్ట్ల వారీగా పనిచేసుకుంటూ ముందుకెళ్లడం గాని, ఫీడర్ కెనాల్ కూడా సీసీఓలు లైనింగ్ పనులు చేసుకోవడం, ఇట్లా ఏదైతే మిగిలిపోయినటువంటి సివిల్ వర్క్స్ అన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన టార్గెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2026 సీజన్ కల్లా పూర్తి చేసి ఈ యొక్క కృష్ణా జలాలు ఈ నల్లమల సాగర్కి ఇవ్వాలనే లక్ష్యంగా అనుగుణంగా మనం పనులు చేస్తున్నప్పటికీ